హలో అండి, నేను శ్రీనివాస్ రాజా. వెల్కమ్ టు మై ఛానల్ లా లెర్న్. ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఇంట్రిమ్ ఆర్డర్. ఇందులో మనం కవర్ చేసుకోబోయే టాపిక్స్ ఏంటంటే ఇంట్రడక్షన్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఇంట్రిమ్ ఆర్డర్, నేచర్ ఆఫ్ ఇంట్రిమ్ ఆర్డర్, టైమ్ ఫర్ పాసింగ్ ఇంట్రిమ్ ఆర్డర్, కండిషన్స్ ఫర్ పాసింగ్ ఇంట్రిమ్ ఆర్డర్, for which purpose interim orders are passed. సో వన్ బై వన్ ఈచ్ టాపిక్ బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందామండి. ఇంట్రడక్షన్. ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 ప్రొవైడ్స్ ఫర్ ఇంట్రిమ్ ఆర్డర్స్ డ్యూరింగ్ ది పెండెన్సీ ఆఫ్ ది సూట్. ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 ప్రొవైడ్స్. సో నాకు కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫర్ ఇంట్రిమ్ ఆర్డర్స్. ఈ ఇంట్రిమ్ ఆర్డర్స్ని డ్యూరింగ్ ది పెండెన్సీ ఆఫ్ ది సూట్. సో ఒక సూట్ అనేది ఫైల్ అయిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ రావడానికి, ఫైనల్ అడ్జుడికేషన్ రావడానికి పెండింగ్లో ఉంటే కనుక, సో ఆ యొక్క పెండింగ్ యొక్క టైం పీరియడ్లో ఈ యొక్క ఇంట్రిమ్ ఆర్డర్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ డ్యూ టు డిలేస్ ఇన్ ది హీరింగ్ ఆఫ్ ది సూట్. సో ఒక సూట్ అనేది ఫైనల్ హీరింగ్ రావడానికి డిలే అవుతుంటే, సో అలాంటి కండిషన్స్లో ఈ ఇంట్రిమ్ ఆర్డర్ అనేది ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. అప్లికేషన్స్ ఫర్ ఇంట్రిమ్ ఆర్డర్స్ హ్యావ్ గెయిన్ ట్రెమండస్ ఇంపార్టెన్స్ అండ్ ద ఓన్లీ హోప్ ఫర్ ది లిటిగెంట్స్. సో ఈ యొక్క ఇంట్రిమ్ ఆర్డర్స్ అప్లికేషన్ అనేది ఒక ట్రెమండస్ ఇంపార్టెన్స్ని సంతరించుకుంది ఫర్ ఓన్లీ హోప్ ఫర్ ది లిటిగెంట్స్. సో నాకు ఇక్కడ లిటిగెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో నాకు ఒక సూట్ ఫైల్ చేసినప్పుడు ఎవరైతే టూ పార్టీస్ ఉన్నారో, సో ప్లెయింటివ్ పార్టీ అలాగే డిఫెండెంట్ పార్టీ, ఈ టూ పార్టీస్కి సంబంధించినటువంటి లిటిగెంట్స్ ఎవరైతే ఉన్నారో, న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క ఇంట్రిమ్ ఆర్డర్ ఆప్షన్ అనేది ఒక హోప్ అని మనం చెప్పుకోవచ్చు. బికాస్ ద ఫైనల్ హీరింగ్ ఆఫ్ ది సూట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. సో ఎందుకంటే సో ఈ సూట్ యొక్క ఫైనల్ హీరింగ్ అండ్ ఫైనల్ జడ్జిమెంట్ ఇవి అవ్వటానికి మనకి ఎక్కువ టైం అనేది తీసుకున్నట్లయితే, సో టైం డిలే అనేది ఉన్నట్లయితే, సో అలాంటి కండిషన్స్లో సో ప్రీవియస్ మనం కొన్ని కండిషన్స్ని కంట్రోల్ చేయడానికి సో మన యొక్క ఇంట్రిమ్ ఆర్డర్ అనేది ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఇంట్రిమ్ ఆర్డర్ అనేది సో మనం ఈ లిటిగెంట్స్కి ఒక హోప్గా మనం చెప్పుకోవటం జరుగుతుంది. అండర్ సచ్ ఎక్స్ పార్టీ ఇంట్రిమ్ ఆర్డర్స్ హ్యావ్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్. సో ఈ యొక్క ఎక్స్ పార్టీ ఏదైతే ఉందో, సో వాటికి ఈ యొక్క ఇంట్రిమ్ ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేయడం అనేది మోర్ ఇంపార్టెన్స్, వాటికంటూ ఒక ఓన్ ఇంపార్టెన్స్ అనేది ఉండటం జరిగింది. మెయింటెనెన్స్ ఆఫ్ స్టేటస్ క్యూ. సో ఎటువంటి కండిషన్స్లో అండి? మెయింటెనెన్స్ ఆఫ్ స్టేటస్ క్యూ. సో మెయింటెనెన్స్ ఆఫ్ స్టేటస్ క్యూ అంటే సో సూట్ అనేది మనకు ఫైల్ చేసినప్పుడు, సో ఏ క్లెయిమ్ మీద అయితే, ఏ లిటిగేషన్ మీద అయితే మనం సూట్ అనేది ఫైల్ చేసామో, సో ఆ యొక్క క్లెయిమ్ కానీ లేదంటే ఆ యొక్క లిటిగేషన్ కండిషన్ కానీ సూట్ ఫైల్ చేసినప్పుడు ఏ సిచ్యువేషన్లో అయితే ఉందో, సో ఎండ్ ఆఫ్ ది కంక్లూజన్ ఆఫ్ ది సూట్ ఆర్ జడ్జిమెంట్ ఆఫ్ ది సూట్, ఆ సూట్ అనేది ఫైనల్ హీరింగ్కి వచ్చి జడ్జిమెంట్ అవ్వి అలాగే దాని యొక్క ఫైనల్ కంక్లూజన్ అయ్యేంత వరకు కూడా దాని యొక్క స్టేటస్ అనేది, దాని యొక్క సిచ్యువేషన్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. సో అలా దాని యొక్క కండిషన్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ అయ్యే సిచ్యువేషన్ మనం ఏం చెప్తామండి? మెయింటెనెన్స్ ఆఫ్ స్టేటస్ క్యూ అని చెప్తాం. నో డౌట్ హెల్ప్స్ ఇన్ ప్రిజర్వేషన్ ఆఫ్ ప్రాపర్టీ. సో ఒక ప్రాపర్టీని మనం సంరక్షించాలన్నా అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఫర్దర్ ఇంజురీ టు ది ప్లెయింటిఫ్. సో ప్లెయింటిఫ్కి ఫర్దర్గా ఎటువంటి డ్యామేజెస్ కానీ ఇంజురీస్ కానీ జరగకుండా ఉండాలి అన్నా, సో ఇటువంటి కేసెస్లో మనం ఏం చేస్తామండి? ఇంట్రిమ్ ఆర్డర్ అనేది ఎక్స్ పార్టీకి ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. సచ్ ఆర్డర్స్ ప్రివెంట్ ఎనీ అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ డ్యూరింగ్ ది పెండెన్సీ ఆఫ్ ప్రొసీడింగ్స్. సో ఇటువంటి ఆర్డర్స్ అనేవి మనకి ఏం ప్రివెంట్ చేస్తాయండి? సో నాకు ఫైనల్ హీరింగ్ ఈ యొక్క సూట్ రావడానికి ఈ యొక్క టైం పీరియడ్ ఏదైతే ఉందో, ఈ టైం పీరియడ్లో ఎటువంటి దుర్వినియోగాలు జరగకుండా, ఎటువంటి
డిస్టర్బెన్సెస్ ఆర్ డ్యామేజెస్ జరగకుండా సో మనకి ఈ యొక్క ఇంట్రిమ్ ఆర్డర్ అనేది మనకి ప్రివెంట్ చేస్తుందండి. ఓకే, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఇంట్రిమ్ ఆర్డర్స్. ఇంట్రిమ్ ఆర్డర్స్ రెఫర్స్ టు యాన్ ఆర్డర్ పాస్డ్ బై ది కోర్ట్. సో ఈ ఇంట్రిమ్ ఆర్డర్ అనేది మనకి కోర్టు ద్వారా ఇవ్వటం జరుగుతుంది డ్యూరింగ్ ది పెండెన్సీ ఆఫ్ ది లిటిగేషన్. సో నాకు ఈ యొక్క 2 పార్టీస్కి మధ్యన ఏదైతే నాకు లిటిగేషన్ ఉందో ఆ లిటిగేషన్ అనేది నాకు ఫైనల్ హీరింగ్కి వచ్చేంత వరకు కూడా ఏదైతే నాకు ఈ డిలే టైం పీరియడ్ ఉందో ఆ యొక్క డిలే టైం పీరియడ్లో నాకు ఈ యొక్క ఇంట్రిమ్ ఆర్డర్ అనేది కోర్టు ద్వారా ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఇంట్రిమ్ ఆర్డర్ ఈజ్ పాస్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ప్రైమా ఫైసీ ఫైండింగ్స్. సో ఈ యొక్క ఇంట్రిమ్ ఆర్డర్ అనేది దేని బేస్ చేసుకుని మనకి ఇష్యూ చేస్తున్నామండి? ప్రైమా ఫేసీ ఫైండింగ్స్. సో ప్రైమా ఫేసీ ఫైండింగ్స్ అంటే ఏంటంటే సో ఒక సిచ్యువేషన్ అనేది సో లేదంటే ఏదైనా ఒక పర్టికులర్ ఏరియాలో సో మనకి ఒక ఇల్లీగల్ యాక్టివిటీ జరిగింది. సో ఆ ఇల్లీగల్ యాక్టివిటీ అనేది సివిల్ యాక్టివిటీ కావచ్చు, లేదంటే క్రిమినల్ యాక్టివిటీ అన్నా కావచ్చు. సో ఎప్పుడైతే ఆ యొక్క పర్టికులర్ ఏరియాలో ఆ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీ జరిగిందో సో ఆ యొక్క లొకేషన్ని మనం విజిట్ చేసినప్పుడు సో మనం ఇనీషియల్గా ఏవైతే ఫైండింగ్స్ చేస్తున్నామో ఆ ఫైండింగ్స్ని ఏం చెప్తామండి? ప్రైమా ఫైసీ ఫైండింగ్స్ అని చెప్తాం. సో ఆ యొక్క ఇనీషియల్ ప్రైమా ఫైసీ ఫైండింగ్స్ బేస్ చేసుకుని మనం ఈ యొక్క ఇంట్రిమ్ ఆర్డర్ అనేది ఇష్యూ చేయవచ్చు. విచ్ ఆర్ టెంటేటివ్. సో అవి మనకేంటండి? టెంటేటివ్, తాత్కాలికమైనవి అండి. ఇట్ ఈజ్ ఏ టెంపరీ ఆర్ ప్రొవిజనల్ ఆర్డర్. సో ఈ యొక్క ఆర్డర్ అనేది నాకు టెంపరీ ప్రొవిజనల్ ఆర్డర్ అండి. సో అది నాకు పర్మనెంట్ కాదు. ఇట్ ఈజ్ నాట్ ఫైనల్ ఆర్డర్. సో ఈ యొక్క ఆర్డర్ అనేది నాకు ఫైనల్ ఆర్డర్ కాదు. ఇట్ నెవర్ డిటర్మైన్స్ ఫైనల్లీ ద సబ్స్టాంటివ్ రైట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ది పార్టీస్ ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ది సూట్స్ ఆర్ ప్రొసీడింగ్స్. సో నాకు ఈ యొక్క ఇంట్రిమ్ ఆర్డర్ ఏదైతే ఉందో సో నాకు ఇదేంటండి? నెవర్ డిటర్మైన్స్, నాకు డిసైడ్ చేయవండి. ఏం డిసైడ్ చేయవండి? సబ్స్టాంటివ్ రైట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ది పార్టీస్. సో నాకు ఈ యొక్క సూట్లో ఏదైతే ప్లేంటివ్ పార్టీ, డిఫెండెంట్ పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్కి సంబంధించిన రైట్స్ కానీ, లయబిలిటీస్ కానీ, హక్కులు కానీ, బాధ్యతలు కానీ ఎటువంటివి కూడా ఈ యొక్క ఇంట్రిమ్ ఆర్డర్ ద్వారా మనం డిసైడ్ చేయడం అనేది జరగదు. డిసైషన్ అనేది చేయలేము. ఇట్ ఈస్ జనరల్లీ పాస్డ్ బై ది కోర్ట్ టు ఎన్ష్యూర్ స్టేటస్ క్యూ. సో ఈ యొక్క ఇంట్రిమ్ ఆర్డర్ అనేది మనకి ఏంటండి? కోర్టు ద్వారా ఇష్యూ చేయబడుతుంది. దేనికోసం? స్టేటస్ క్యూ అనేది మెయింటైన్ చేయడానికి. స్టేటస్ క్యూ అనేది మనకి ఎప్పటిదాకా మెయింటైన్ చేయబడుతుంది? సో నాకు ఫైనల్ హీరింగ్కి కేసు అనేది వచ్చేంత వరకు, ఫైనల్ జడ్జిమెంట్ అనేది డిసైడ్ చేసేంత వరకు, సో 2 పార్టీస్ యొక్క రైట్స్ అండ్ లయబిలిటీస్ డిసైడ్ చేసేంత వరకు కూడా ఈ స్టేటస్ క్యూ అనేది మెయింటైన్ అవ్వాలి. అంటే సో మనకి ఈ ఇంట్రిమ్ ఆర్డర్ అనేది కోర్టు ద్వారా బిఫోర్ జడ్జిమెంట్ ఈ యొక్క డిలే టైం పీరియడ్లో ఎక్స్ పార్టీకి ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. An interim order is fully enforceable until and unless it is changed by final order. సో నాకు ఈ ఇంట్రిమ్ ఆర్డర్ అనేది నాకు ఫోర్స్బుల్ అండి. సో ఎప్పటి వరకు ఫోర్స్బుల్ అండి? అన్లెస్ ఇట్ ఈస్ చేంజ్డ్ బై ఫైనల్ ఆర్డర్. సో నాకు ఫైనల్ ఆర్డర్ వచ్చేంత వరకు కూడా ఈ యొక్క ఇంట్రిమ్ ఆర్డర్ అనేది నాకు ఫోర్స్బుల్లోనే ఉంటుంది. సో అప్పటి వరకు దీంట్లో ఎటువంటి చేంజ్ అనేది ఉంటుంది. The passing of interim order is based on the Latin legal maxim. సో ఈ యొక్క ఇంట్రిమ్ ఆర్డర్ అనేది నాకు లాటిన్ లీగల్ మ్యాక్సిమ్ నుంచి మనకి బేస్ చేసుకుని వచ్చిందండి. ఏంటది? యాక్టస్ క్యురేయి నిమినిమ్ గ్రావబిట్ విచ్ మీన్స్ అన్ యాక్ట్ ఆఫ్ ది కోర్ట్ షెల్ ప్రీజడ్జ్ నో వన్. అంటే ఏంటండి? సో కోర్టు యొక్క యాక్షన్ అనేది ఎవరికి ఫేవర్గా ఉండదు, అంటే పక్షపాతం అనేది చూపించదు. సో ఎటువైపు జస్టిస్ ఉంటే అటువైపే మనకి జస్టిస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. కోర్టు యొక్క యాక్షన్ అనేది మనకి పక్షపాతి కాదు, ఏకపక్షం కాదు. To ensure that none of these interests of the parties to the litigation are harmed, the court may pass an interim order.
సో నాకు ఏదైనా ఒక పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి ప్లెయింటిఫ్ అండ్ డిఫెండర్, ఒక సూట్లో ఉన్నటువంటి టూ ఆపోజిట్ పార్టీస్లో ఏ పార్టీ అయినా సరే ఆపోజిట్ పార్టీకి హాని కలిగించాలన్న ఉద్దేశంతో యాక్షన్స్ తీసుకున్నట్లయితే కనుక సో వాటిని ప్రివెంట్ చేయటం కోసం ఆ పార్టీకి కోర్టు ద్వారా ఈ ఇంటరిమ్ ఆర్డర్ అనేది ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. నేచర్ ఆఫ్ ది ఇంటరిమ్ ఆర్డర్. The order passed under Order 14 Rule 2 is an interlocutory order by way of an aid to proper adjudication of the claims and disputes arising in the suit itself. సో నాకు ఇక్కడ ఈ ఇంటరిమ్ ఆర్డర్ బేస్ చేసుకుని నాకు ఏంటండి, ఆర్డర్ 14 రూల్ 2 ద్వారా నాకేం చెప్తున్నామంటే సో నాకు ఒక ప్రాపర్ ఎడ్యుడికేషన్, సో నాకు ఒక సరి అయినటువంటి తీర్పుకి సో నాకు ఇదేం చేస్తుంది, ఎయిడ్ చేస్తుందండి, బలోపేతం చేస్తుంది. దేనికి? క్లెయిమ్స్ అండ్ డిస్ప్యూట్స్ అరైజింగ్ ఇన్ ది సూట్ ఇట్ సెల్ఫ్. నాకు ఏదైతే సూట్ అనేది నాకు క్లెయిమ్ అయిందో సో దాంట్లో ఉన్నటువంటి డిస్ప్యూట్కి సంబంధించి ప్రాపర్ ఎడ్యుకేషన్ చేయడం కోసం నాకు ఈ యొక్క ఇంటరిమ్ ఆర్డర్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ డస్ నాట్ డిటర్మైన్ ది రైట్స్ ఆఫ్ ది పార్టీస్ కంక్లూజివ్లీ. సో నాకు ఫైనల్ ప్రాపర్ ఎడ్యుకేషన్ రావడానికి ఉపయోగపడుతుంది తప్ప సో ఇది ఫైనల్గా పార్టీస్ యొక్క రైట్స్ కానీ లయబిలిటీస్ కానీ డిసైడ్ చేయటం కోసం, జడ్జి చేయటం కోసం అనేది మనకి ఈ ఇంటరిమ్ ఆర్డర్ అనేది కంక్లూజ్ చేయలేదు. The nature of the order essentially depends upon the direction passed by the court and on these basis they may be classified as under. సో ఈ యొక్క ఇంటరిమ్ ఆర్డర్ అనేది నాకేంటి, దీని యొక్క నేచర్ బేస్ చేసుకుని ఈ యొక్క డైరెక్షన్ని డిసైడ్ చేస్తుందండి. కోర్ట్ అనేది డైరెక్షన్ డిసైడ్ చేస్తుంది ఈ ఇంటరిమ్ ఆర్డర్ అనేది. సో దాని యొక్క యాక్షన్స్ బేస్ చేసుకుని దాని యొక్క డైరెక్షన్స్ డిసైడ్ చేస్తుంది. సో డిపెండింగ్ అపాన్ దేర్ డైరెక్షన్స్ దీస్ ఇంటరిమ్ ఆర్డర్స్ ఆర్ కెన్ బి క్లాసిఫైడ్. ఈ ఇంటరిమ్ ఆర్డర్స్ అనేవి మనం క్లాసిఫై చేయడం అనేది జరిగింది. సో అవేంటండి, రీస్ట్రైనింగ్ ఆర్డర్, డైరెక్టివ్ ఆర్డర్. సో రీస్ట్రైనింగ్ ఆర్డర్, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇంజెక్షన్. ఈ రీస్ట్రైనింగ్ ఆర్డర్ని ఇంజెక్షన్ అని కూడా అంటాం. ఇంజెక్షన్స్ ఆర్ పాస్డ్ టు స్టాప్ ఎయిదర్ పార్టీ ఫ్రమ్ యాక్టింగ్ ఇన్ ఏ పర్టికులర్ మేనర్ డ్యూరింగ్ ది పెండెన్సీ ఆఫ్ ది సివిల్ యాక్షన్. సో నాకు ఏదైతే సూట్ అనేది ఫైల్ అయిందో ఆ సూట్కి సంబంధించినటువంటి టూ పార్టీస్ కూడా సో ఒక పార్టీ అనేది వేరే పార్టీకి ఆపోజిట్గా యాక్షన్స్ అనేవి చేస్తున్నట్లయితే, ఒకవేళ నాకు సేమ్ స్టేటస్ క్యూ అనేది మెయింటైన్ చేయకుండా యాక్టింగ్ అనేది చేస్తున్నట్టయితే టూ పార్టీస్లో ఏ పార్టీ అయినా సరే యాక్షన్ చేస్తుంటే సో వాళ్ళకి ఎగైనెస్ట్గా మనం ఈ యొక్క రీస్ట్రైనింగ్ ఆర్డర్ అనేది ఇష్యూ చేయవచ్చు. These are essential passed by the court to prevent situation in which either party may suffer harm because the other party did or continued an act with which was the matter in issue. సో నాకు ఈ యొక్క రీస్ట్రైనింగ్ ఆర్డర్ అనేది కోర్ట్ అనేది ఇష్యూ చేస్తుందండి. సో ఏ పార్టీ అయితే యాక్షన్స్ చేస్తుందో ఆ యొక్క యాక్షన్స్ వల్ల ఆపోజిట్ పార్టీ కనుక హాని జరుగుతుంది అన్నట్లయితే అటువంటి సిచ్యువేషన్స్లో నాకు కోర్టు ద్వారా ఆ యొక్క పార్టీకి రీస్ట్రైనింగ్ ఆర్డర్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఆ యొక్క యాక్షన్ అనేది స్టాప్ చేయడం అనేది జరుగుతుంది. సో డైరెక్టివ్ order. This is a kind of direction which is passed to direct either a part to continue to act in a particular manner till the conclusion of the trial or till further orders. సో రీస్ట్రైనింగ్ ఆర్డర్లో ఏంటండి, సో రీస్ట్రైనింగ్ ఆర్డర్లో ఏవైతే మనకి యాక్ట్స్ అనేవి చేస్తున్నారో సో ఆపోజిట్ పార్టీని సఫర్ చేసే విధంగా నాకు యాక్ట్స్ చేస్తున్నారో అటువంటి యాక్షన్స్ని స్టాప్ చేయడానికి రీస్ట్రైనింగ్ ఆర్డర్ ఇస్తామండి. కానీ ఇక్కడ ఈ డైరెక్టివ్ ఆర్డర్లో ఏంటంటే సో ఇక్కడ నాకు ఉన్నటువంటి టూ పార్టీస్లో సో నాకు
పార్టీ అనేది నాకు యాక్షన్స్ని స్టాప్ చేసినట్లయితే, అది చేసేటువంటి యాక్షన్స్ని స్టాప్ చేసినట్లయితే ఆపోజిట్ పార్టీకి హాని అనేది జరగటం జరుగుతుంది. సో అలాంటి కండిషన్స్లో కోర్ట్ అనేది ఈ డైరెక్టివ్ ఆర్డర్ అనేది ఇష్యూ చేస్తుందండి. సో ఏవైతే యాక్షన్స్ ఆప్ చేయడం వల్ల, ఏవైతే యాక్షన్స్ని స్టాప్ చేయడం వల్ల సో ఆపోజిట్ పార్టీకి హార్మ్ జరుగుతుందో, సో అటువంటి యాక్షన్స్ అనేది స్టాప్ చేయకుండా ఈ డైరెక్టివ్ ఆర్డర్ అనేది కోర్టు ద్వారా ఇష్యూ చేయబడుతుంది. సో ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు కూడా సో ఈ యొక్క ఆర్డర్ కంటిన్యూ చేయమని ఈ యొక్క డైరెక్టివ్ ఆర్డర్ ద్వారా కోర్టు నుంచి ఆపోజిట్ పార్టీకి ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. డైరెక్టివ్ ఆర్డర్ మే బీ పాస్డ్ ఇఫ్ ద నాన్ కంటిన్యూషన్ ఆఫ్ ది యాక్ట్ వుడ్ కాజ్ హార్మ్ టు ది అదర్ పార్టీ. సో ఈ యొక్క డైరెక్టివ్ ఆర్డర్లో ఏంటండి, సో యాక్షన్ తీసుకోకపోవటం వల్ల నాకు ఆపోజిట్ పార్టీకి హార్మ్ అనేది జరుగుతుంది, హాని అనేది జరుగుతుంది. కాబట్టి యాక్షన్ తీసుకునే విధంగా, యాక్షన్ తీసుకునడానికి ఈ యొక్క డైరెక్టివ్ ఆర్డర్ అనేది కోర్టు ద్వారా ఆపోజిట్ పార్టీకి ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. టైం ఫర్ పాసింగ్ ఇంట్రిమ్ ఆర్డర్స్. సో ఈ ఇంట్రిమ్ ఆర్డర్స్ అనేది ఏ టైంలో పాస్ చేస్తామండి? ఇంట్రిమ్ ఆర్డర్స్ మే బీ పాస్డ్ ఆఫ్టర్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ సూట్ అండ్ బిఫోర్ ది ఫైనల్ డిస్పోజల్ ఆఫ్ ది సూట్. సో ఒక కేసు అనేది ఇన్స్టిట్యూషన్ అయిన దగ్గర నుంచి, ఒక సూట్ అనేది ఇన్స్టిట్యూట్ అయినప్పటి నుంచి, ఫైల్ అయిన దగ్గర నుంచి ఆ ఫైనల్ హీరింగ్ డిస్పోజల్ అయ్యేంత వరకు కూడా ఈ మధ్య టైం పీరియడ్ ఏదైతే ఉందో ఆ యొక్క మధ్య టైం పీరియడ్లో కోర్ట్ అనేది ఈ యొక్క పార్టీస్కి ఎనీ టైం ఈ యొక్క ఇంట్రిమ్ ఆర్డర్ అనేది ఇవ్వటం ఇవ్వచ్చు. కండిషన్స్ ఫర్ పాసింగ్ ఇంట్రిమ్ ఆర్డర్స్. సో ఈ యొక్క ఇంట్రిమ్ ఆర్డర్స్ అనేది మనం పాస్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఆ కండిషన్స్ సాటిస్ఫై అయితేనే సో ఈ ఇంట్రిమ్ ఆర్డర్స్ అనేవి మనం పాస్ చేయాలి. సో అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 ఇంట్రిమ్ ఆర్డర్స్ మే బీ పాస్డ్ బై ది కోర్ట్ ఓన్లీ ఇఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. సో ఈ యొక్క 1963 రిలీఫ్ యాక్ట్, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ప్రకారం మనకేంటి, ఈ ఇంట్రిమ్ ఆర్డర్ అనేది కింది సిచ్యువేషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఈ కోర్టు ద్వారా ఈ యొక్క ఇంట్రిమ్ ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేయవచ్చు. సో ఏంటంటే ఆ కండిషన్స్, ఏ వేర్ దెర్ ఈజ్ ఏ ప్రైమా ఫేసీ కేస్ ఇన్ ఫేవర్ ఆఫ్ పార్టీ సీకింగ్ ఆర్డర్. సో ఆ యొక్క సూట్ అనేది, అది కేసు అనేది ప్రైమా ఫేసీ కేసు అయితే, ఒకవేళ ఆ పర్టికులర్ పార్టీ అనేది ఆ యొక్క ఇంట్రిమ్ ఆర్డర్ని రిక్వెస్ట్ చేస్తుంటే, అప్లై చేయమని చెప్పి సీకింగ్ ఆర్డర్ ఉంటే కనుక, సో అలాంటి కండిషన్స్లో నాకు ఈ యొక్క ఇంట్రిమ్ ఆర్డర్ అనేది ఇష్యూ చేస్తాము త్రూ ది కోర్ట్. ఇర్రిపేరబుల్ డ్యామేజ్ మే బీ కాజ్డ్ టు ది పార్టీ ఇఫ్ ద ఆర్డర్ ఈజ్ నాట్ పాస్డ్. సో ఈ ఇంట్రిమ్ ఆర్డర్ అనేది మనకి ఇవ్వకపోతే కనుక ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అనేది మనకి కాజ్ అయితే, సో అటువంటి కండిషన్స్లో మనం ఈ ఇంట్రిమ్ ఆర్డర్ అనేది కోర్టు ద్వారా ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ద డ్యామేజ్ మే నాట్ బీ అసెర్టైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అండ్ డ్యామేజెస్. సో నాకు డ్యామేజ్ అనేది నాకేంటండి, మనీలో కానీ లేదంటే డ్యామేజెస్ అనేవి మనకి అసెర్టైన్ చేయబడితే, నిర్ధారించలేకపోతే కనుక, అటువంటి డ్యామేజ్ని నిర్ధారించలేనటువంటి సిచ్యువేషన్లో, మేజర్ డ్యామేజెస్ ఇష్యూస్ కేసులో మనం ఈ యొక్క ఇంట్రిమ్ ఆర్డర్ అనేది ప్రొవైడ్ చేసి వాటిని మనం ప్రివెంట్ చేయవచ్చు. డి వేర్ ద బ్యాలెన్స్ ఆఫ్ ది కన్వీనియన్స్ లైస్ విత్ ది పార్టీ ప్రేయింగ్ ఆఫ్ ఆర్డర్. సో నాకు ఈ కండిషన్స్లో, సో నాకు ఏదైతే ఈ యొక్క బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ అనేది మిస్ అవుతుందో, సో అలాంటి కండిషన్స్లో బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వటానికి మనకు అలాంటి కండిషన్స్లో కూడా మనకేంటి, ఈ యొక్క ఇంట్రిమ్ ఆర్డర్ అనేది మనం ఇవ్వటం అనేది జరుగుతుంది త్రూ ది కోర్ట్. ఫర్ విచ్ పర్పస్ ఇంట్రిమ్ ఆర్డర్స్ ఆర్ పాస్డ్. సో నాకు ఇక్కడ డిఫరెంట్ పర్పసెస్ ఉన్నాయండి. సో ఈ యొక్క పర్పసెస్లో ఏ పర్పస్ అయినా సరే ఈ యొక్క ఆర్డర్ అండ్ రూల్స్ ప్రకారం మనం ఇంట్రిమ్ ఆర్డర్ అనేది ఇష్యూ చేయొచ్చు. పేమెంట్ ఇన్ కోర్ట్, ఆర్డర్ 24 రూల్ 1-2. సెక్యూరిటీ ఆఫ్ కాస్ట్, ఆర్డర్ 25 రూల్స్ 1-2. కమిషన్స్ టు ఎగ్జామిన్ విట్నెస్, ఆర్డర్ 26 రూల్స్ 1-22.
Arrest before judgment, Order 38, Rules 1 to 4. Attachment before judgment, Order 38, Rules 5 to 30. Temporary injunctions, Order 39, Rule 1 to 5. Interlocutory orders, Order 39, Rules 6 to 10. Receiver, Order 40, Rules 1 to 4. సో ఈ యొక్క పర్పసెస్లో ఇంట్రిమ్ ఆర్డర్స్ అనేవి మనం ఈ యొక్క ఆర్డర్స్ బేస్ చేసుకుని మనం పాస్ చేయవచ్చండి. సెక్షన్ 75 ఆఫ్ ది కోడ్ ప్రొవైడ్స్ దట్ ద కోర్ట్ ఎట్ ఇట్స్ డిస్క్రిషన్ ఇష్యూస్ కమిషన్స్ ఫర్ ది ఫాలోయింగ్ పర్పసెస్. సో సెక్షన్ 75 ఆఫ్ ది కోడ్, సో ఈ మనకి సెక్షన్ 75 ఆఫ్ ది కోడ్ ప్రొవైడ్ చేస్తుందండి. ఏం ప్రొవైడ్ చేస్తుందండి? సో నాకు కోర్ట్ ఎట్ ఇట్స్ డిస్క్రిషన్ ఇష్యూస్, నాకు ఏదైతే కోర్టుకి సంబంధించిన విచక్షణాపరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో అలాంటి కమిషన్స్ పర్పసెస్లో నాకు ఏంటండి ఈ యొక్క కండిషన్స్లో ఈ యొక్క సిచ్యువేషన్స్లో నాకు ఇంట్రిమ్ ఆర్డర్ అనేది ఇష్యూ చేయొచ్చు. సో అవేంటండి? దే ఆర్ ఏ ఫర్ ఎగ్జామింగ్ విట్నెస్, ఒక సాక్షిని ఎగ్జామిన్ చేయడంలో కానీ, ఫర్ మేకింగ్ లోకల్ ఇన్వెస్టిగేషన్స్ చేయడంలో కానీ, ఫర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ మినిస్ట్రల్ యాక్ట్స్, సో మినిస్ట్రల్ యాక్ట్స్ని పెర్ఫార్మెన్స్ చేయడంలో కానీ, ఫర్ ది సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ఒక మూవబుల్ ప్రాపర్టీని సేల్ చేసేటువంటి సిచ్యువేషన్లో కానీ, ఫర్ కండక్టింగ్ స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్, ఒక స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ని కండక్ట్ చేసేటువంటి సిచ్యువేషన్స్లో కానీ, ఫర్ ఎగ్జామింగ్ అకౌంట్స్ని ఎగ్జామిన్ చేసేటువంటి సిచ్యువేషన్లో కానీ, ఫర్ మేకింగ్ పార్టీషన్, సో పార్టీషన్ చేసేటువంటి సూట్ సిచ్యువేషన్లో కానీ, సో ఇటువంటి సిచ్యువేషన్స్ రైజ్ అయినటువంటి పర్పసెస్లో ఏదైనా కానీ మనకేంటి ఈ ఇంట్రిమ్ ఆర్డర్ అనేది మనం పాస్ చేయొచ్చు త్రూ ది కోర్ట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రిమ్ ఆర్డర్. సో ఈ ఇంట్రిమ్ ఆర్డర్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇదే వీడియోని మీరు షార్ట్ టైంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి అనుకుంటే కనుక యూట్యూబ్ షార్ట్స్లో మనం ఈ వీడియో చేయడం అనేది జరిగింది. సో ఈ వీడియో మీకు 30 to 40 సెకండ్స్లో మొత్తం కంటెంట్ అంతా కూడా షార్ట్ టైంలో రివైండ్ చేయడం జరుగుతుంది. సో అది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.